అర్థమైంది సార్. ఇప్పుడు కవిత బయటకు వచ్చి మాట్లాడుతూ ఈ రోజు కూడా ఆమె కొన్ని విమర్శలు చేస్తా ఉంది. ఆమె ఏం చెప్తా ఉంది? ఏదైతే 2014 నాటి నుంచి జరిగిన దందాలున్నాయో, అక్రమాలున్నాయో వాటన్నిటిని కూడా నేను ముఖ్యమంత్రి అయితే బయట పెడతా అంటున్నాను. అన్ని చిట్టాలు నా దగ్గర ఉన్నాయి. 2014 అంటే కేసీఆరే ముఖ్యమంత్రి అప్పుడు. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఏం చెప్తారు దీనికంటే? బేసిక్ అందులోంచి బయటకు వచ్చిన ఆమె ఎంతైనా ఈమె చెప్పే మాటల్ని నమ్మడానికి కూడా లేదు, అనడానికి లేదు. నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి వీటి. నేను అందులోంచి బయటకు వచ్చిన వ్యక్తే కాబట్టి. మరి ఏం చెప్తారు? ఈ రోజు మాట్లాడుతుంది కదా అంటే ఒకటి, ఒక పోలీసు వ్యవస్థ లేకపోతే న్యాయ వ్యవస్థ ముందు దొంగతనాన్ని కాపాడినోడు ఇద్దరు ముద్దాయిలే, ఇద్దరు నేరస్తులే. అంటే ఇప్పటి వరకు 2014 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి తప్పులు నీ దగ్గర తెలిసి నువ్వు డిస్క్లోజ్ చేయాలంటే ప్రజలకు నువ్వు జవాబుదారితనము, ప్రజల ముందు నువ్వు ఫెయిల్ అయినావు. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ ముందు కూడా నువ్వు భాగస్వామి. అంటే నీకు తెలుసు అని అంటున్నావు కదా, తెలుసు అని అన్నప్పుడు అంటే నువ్వు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటేనే కదా నీకు తెలుసు. సో అది ప్రజానికం నేను నమ్మట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత నువ్వు విమర్శించేసి, అది కూడా పార్టీ నుండి సస్పెండ్ అయిపోయిన తర్వాత, మీ ఆర్థిక లావాదేవీల కూర్పు సరిగా లేనప్పుడు, రాజకీయ మార్పిడులు సరిగా లేనప్పుడు చెప్తున్నారు. ఒకవేళ మీరు 10 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల తర్వాతనే ఒక 5 సంవత్సరాలు అధికారం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు మీరు ఈ గొంతు అప్పుడు వినిపిస్తే మీలో మీ పైన ప్రజలకు అభిమానం ఉండేది. మీ నిబద్ధతను శంకించకుండా మీ నిబద్ధత పారదర్శకంగా ఉంటుందని ప్రజలు కూడా స్వాగతించేవాళ్ళు, ప్రజలు కూడా అభిమానించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. ఇవాళ మీరు పార్టీ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఉంది అని అంటున్నారు. ఉంది అంటే మీరు కూడా భాగస్వాములే, మీ చిట్టా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ చిట్టా. ఇప్పుడు నమ్మరా? కవితను నమ్మరు అంటారా? ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరు మీద నమ్మరు. జనం బాట కార్యక్రమం కానీ, జనం బాటకి వచ్చే స్పందన ఏముందండి? ఆ జనం బాట స్పందన ఇంకో 3 నెలల తర్వాత చూడండి. మీ మీడియా సోదరులు మీరే కవరేజ్ చేస్తారు కదా, 3 నెలల తర్వాత ఏమి అంటే గ్రాఫ్ తగ్గిపోతుంటాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్